మా కోసం ముఖ్యంగా ఇన్స్పైరో స్కూల్ కావచ్చు, గీతాంజలి స్కూల్ కావచ్చు, గుర్జారా స్కూల్ కావచ్చు, రకరకాల స్కూల్స్ అందరూ కూడా విజయనగరంలో పిలిచారు. ప్రత్యేకంగా ఇన్స్పైరో స్కూల్ రవి మండా గారికి చాలా ధన్యవాదాలండి. పిల్లలందరూ ఇక్కడ మనం చూస్తే ఇన్స్పైరో స్కూల్, గీతాంజలి స్కూల్, న్యూ సెంట్రల్ స్కూల్, గుర్జారా స్కూల్, నేషనల్ స్కూల్, ఈ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి, చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో 10th అయిపోయాక ఏం చేయాలి అనే దాని మీద నాతో స్పీచ్ ఇప్పించారు. నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి, లాయిడ్ గ్రూప్ చైర్మన్. ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ. దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు. దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎంపీసీ, బైపీసీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. దాంతోపాటు పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్, అంటే ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్, మ్యాక్సిమం ఫోకస్ అనమాట. ఒక్కొక్క తరగతి గదికి 40 మంది 50 మందితోనే పిల్లలతో చాలామంది టీచర్స్ని పెట్టి, మెంటర్స్ని పెట్టి, అవసరమైతే సైకాలజిస్ట్ని పెట్టి పిల్లల్ని ముందుకు నడిపించి భావి భారత పౌరులుగా, దేశానికి పనికొచ్చే పౌరులుగా వికసిత్ భారత్ వైపు, ధనిక్ భారత్ వైపు అడుగులేసే దిశగా మేము పిల్లల్ని తయారు చేయాలనుకున్నాం. ఆ దిశగా మా చిరు ప్రయత్నం అండి ఇది. నా పేరు అజయ్ బాబు విక్రమ్ అండి, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మాది లాయిడ్లో లాయిడ్ హెల్త్ కేర్, లాయిడ్ ఫార్మా ల్యాబ్స్, లాయిడ్ ఎలీట్ ఎస్టేట్ అండ్ లాయిడ్ క్యాపిటల్ ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ మేము లాంచ్ చేసేది సామాజిక సేవలాగా ఉండాలనేసి బ్రదరు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లాంచ్ చేసామండి. దీంట్లో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇది లాంచ్ చేయక ముందలే మేము దేశంలో ఉన్న అన్ని కాలేజెస్ని సర్వే చేసామండి. నేను, బ్రదర్, కొంతమంది టీం తోటి అక్కడ జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని తీసుకొని, అక్కడ ఉన్న గ్రే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని సొల్యూషన్ తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్కి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో మా విద్యా సంస్థలు లాంచ్ చేసామండి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మేము గమనించింది ఏంటంటే 10th క్లాసు ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో 10th క్లాసులో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది చాలా గ్యాప్ ఉందండి. చాలా విద్యార్థులతోటి మేము సర్వే చేసినప్పుడు తెలిసింది. అందువల్లే బాలలత మేడం గారు ఇక్కడ డైరెక్టర్గా ఉండి ఆ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏం చదవాలి, ఏం చెయ్యాలి అనేది మేడం గారు నిర్ణయం తీసుకొని మేడం గారు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారండి. ప్లస్ దాంతోపాటు అకాడమిక్ విజనరీస్ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి. అకాడమిక్ విజనరీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని మీ విజన్ బాగుంది, కంపల్సరీ కూడా మేము జాయిన్ హ్యాండ్ లాగా జాయిన్ అవుతామనేసి అకాడమిక్ విజనరీస్ కూడా వచ్చారండి. వాళ్ళు మమ్మల్ని అడిగింది ఒకే ఒక్క ప్రశ్న అండి, మాకు ఎక్కడా కూడా గౌరవం తగ్గింది కార్పొరేట్ సంస్థల వల్ల, మాకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మీ సంస్థలు ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని వాళ్ళు చెప్పారండి. షూర్ సార్, ఫస్ట్ మా సైడ్ నుంచే మా దగ్గర నుంచే ఆ రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది సార్. ఆటోమేటిక్ గా అందరూ మీకు స్టార్ట్ అయ్యే విధంగా మేము చేస్తామని దాన్ని స్ట్రాంగ్ పాయింట్ గా మేము తీసుకున్నామండి. అదే విధంగా మా క్యాంపస్లు అన్ని చూస్తే ఏపీ, తెలంగాణలో మా క్యాంపస్ ప్రతి ఒక్క క్యాంపస్ న్యూ క్యాంపస్ అండి. ప్రతి ఒక్క క్యాంపస్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నామండి మా క్యాంపస్ లో. ప్లస్ దాంతో పాటు మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరుండి ఒక 20 దాకా, అంటే 20 డిస్ట్రిక్ట్స్ ని సర్వే చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీ అందరికీ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కి, తల్లిదండ్రులందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి. మా కాలేజీకి వచ్చి ఒకసారి చూసి ఆ తర్వాత మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి.